నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగంశం జరుగుతుంది. గాను శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహస్వ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారిచే వారి సోదరుడు కీర్తిశేషులు శ్రీ చల్లా కృష్ణమోహన్ గారి జ్ఞాపకార్థంగా విశ్వవాసునామ సంవత్సర వైశాఖ మాస ఏకాదశి రోజు సందర్భంగా ఈరోజు ఉదయం పండ్లు మరియు ఫలహారంతో అన్నదానం మరియు మధ్యాహ్నం లంచ్తో అన్నగంశం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ చల్లా కృష్ణమోహన్ గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ వడ్లమూడి లక్ష్మణరావు గారికి, కీర్తిశేషులు శ్రీమతి చల్లా సుందరమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీమతి చల్లా శారదా గారికి, కీర్తిశేషులు శ్రీ సీతారామారావు గారికి, కీర్తిశేషులు శ్రీమతి వడ్లమూడి చిరంజీవమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ చల్లా సూర్యనారాయణ మూర్తి గారికి, కీర్తిశేషులు శ్రీ చల్లా సూర్యనారాయణ శర్మ గారికి, పితృదేవతల పెద్దలందరికీ శాంతి కోసం తృప్తి కోసం ఈరోజు వారి జ్ఞాపకార్థంగా అన్నం చేస్తున్నారు. అలాగే వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారి స్వర్గవాసన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ చల్లా కృష్ణమోహన్ గారి వారి వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మష మెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మారిన దూరమైన మీ మధురాస్మృతులతో సదాబదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారికి, శ్రీ అరవింద్ గారికి, శ్రీమతి భాను ప్రత్యూష గారికి, శ్రీమతి అనుపమ గారికి, చిరంజీవి నియమాని ఆర్యమాన్ గారికి, చిరంజీవి నిత్య కలన్విత గారికి, శ్రీ చల్లా హనుమంత శాస్త్రి గారికి, శ్రీ చల్లా గౌతమ్ ప్రసాద్ గారికి, శ్రీ చల్లా చిట్టిబాబు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయాలు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుని ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరమైన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భాను ప్రతీష గారికి, శ్రీమతి గౌతమ్ ప్రసాద్ గారికి, శ్రీమతి చల్లా అన్నపూర్ణాదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరికి మరియు శర్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరికి మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు శర్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి వడ్లమూడి రత్నమాల గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు లంచ్కి అన్నానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్ మ్యాంగోస్, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. Muito de